వెల్కమ్ బ్యాక్. ప్రజలు ప్రత్యామ్నాయం కోసమే ఓటు హక్కును వినియోగించుకున్నారని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు అన్నారు. గతసారి కంటే ఏపీలో ఎక్కువ శాతం పోలింగ్ నమోదైందన్నారు. ఈసీ తీరుపై దేశవ్యాప్తంగా అభ్యంతరాలు వస్తున్నాయని, వీవీప్యాట్లపై వస్తోన్న అభ్యంతరాలపై సిపిఎం పోరాడుతుందన్నారు. బీజేపీపై వస్తోన్న ఫిర్యాదులపై ఎన్నికల సంఘం స్పందించకపోవడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. వ్యవస్థల విచ్ఛిన్నానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తోన్న సిపిఎం పొలిట్ బ్యూరో నేత రాఘవులతో మా ఢిల్లీ ప్రతినిధి మదార్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. అయితే రాజకీయ వేడి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటు ఈసీ పైన ఆరోపణలు, ప్రత్యాపర ఆరోపణలతో మొత్తం మారుమోగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు రాష్ట్రంలో ఎన్నికలు ఏ విధంగా జరిగాయని భావిస్తున్నారో సిపిఎం రాఘవులు గారు ఉన్నారు. సార్, రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి కానీ ఇంకా రాజకీయ వేడి మాత్రం కొనసాగుతుంది. ఎలా చూస్తారు ఈ రాజకీయ వాతావరణం? అంటే ఈసీ పైన ఆరోపణలు కావచ్చు, పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి, ఎలా చూస్తారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదటి దశలో ఎన్నికలు పూర్తయినాయి. సహజంగానే అక్కడ జరిగిన పరిణామాలు ప్రముఖ పాత్ర నిర్వహిస్తాయి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఎలా వ్యవహరిస్తుందనే దానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా కొన్ని తార్కాణాలు కనపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ సక్రమంగా వ్యవహరించడం లేదు, మెతగ్గా వ్యవహరిస్తుంది. ఈ మెతగ్గా వ్యవహరించడం ఎన్డీఏకి, బీజేపీకి తోడు ఇచ్చేట్టుగాను, సహాయపడేట్టుగాను ఉంది. అది మంచిది కాదని చెప్పి సర్వత్రా వ్యక్తం అవుతున్న ఈరోజు అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో కూడా అది కనిపిస్తుంది. అక్కడ ఆఫీసర్స్ని బదిలీ చేయడంలో కానీ, లేకపోతే చాలా తీవ్రమైన పద్ధతిలో చేయడం కానీ, సరైన చర్యలు, పగడ్బందీ అయిన చర్యలు తీసుకోవడంలో వైఫల్యాలు కానీ, అది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ యొక్క ఉదాసీనతని స్పష్టం కనిపిస్తుంది. అటువంటి వాటిని భవిష్యత్తులో కొనసాగితే మాత్రం ప్రజాస్వామిక వ్యవస్థగా భంగం జరిగే అవకాశం ఉంది. అందుకని అందరం దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు దీన్ని సరిదిద్దడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. సార్, ఒక విశ్వసనీయత మీద ప్రశ్న వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం కేవలం కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా వ్యవహరిస్తుంది అనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తుంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం లాంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థల విశ్వసనీయతను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటని మీరు భావిస్తున్నారు? ఎన్నికల కమిషన్ మీద గతంలో కూడా విమర్శలు వచ్చినాయి కానీ ఎన్నికల కమిషన్ యొక్క విశ్వసనీయత మీద ప్రశ్న ఎప్పుడూ రాలేదు. ఈసారి మొదటిసారిగా ఎన్నికల కమిషన్ విశ్వసనీయతే, దాని యొక్క నిర్ణయాలపై విశ్వసనీయత, దాని యొక్క ఇంటిగ్రిటీ మీదనే ఈరోజు అపనమ్మకాలు వ్యక్తమయ్యే పరిస్థితుంది. దురదృష్టకరమైన విషయం. దీనికి ప్రధానమైన బాధ్యత ఈరోజు బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం. మొత్తం వ్యవస్థలన్నింటినీ నాశనం చేసే ప్రక్రియలో ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు ఆ రకంగా తనకు దాసోహం అయ్యే పత్రం అది వ్యవహరిస్తుంది. అయితే ఎలక్షన్ కమిషనర్లు అటువంటి వాటికి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఎలక్షన్ బాండ్స్ విషయంలో మేము వ్యతిరేకం అని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టుకు వారు వచ్చారు. కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా ఆ రకంగానే వ్యవహరించాల్సి ఉంది. అట్లాంటి వ్యవహరించడంలో విఫలం చెందిందని చెప్పి అనుకుంటున్నాం. అందుకని ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పప్పులు వాటి మీద ఈరోజు అందరూ ప్రశ్నించి దాన్ని అందరి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే ఒక ఎలక్షన్ కమిషన్ తోటి ముడిపడి లేదు. ఈరోజు ఎన్డీఏ అప్రజాస్వామికంగా వ్యవస్థలు నాశనం చేయడంలో మీద కూడా పోరాడకపోతే ఎలక్షన్ కమిషన్ ఒంటరిగానే బాగు చేయడం సాధ్యం కాదు. అందుకని ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఎలక్షన్ కమిషన్ యొక్క తన బాధ్యత నిర్వహించే ఒత్తిడి కోసం, అలాగే రాజకీయ ప్రక్రియలో ఈరోజు ఎన్డీఏ వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా కూడా పోరాటం కలిపి సాగాల్సిన అవసరం ఉంది. సార్, కమ్యూనిస్టుల బలానికి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో తోడయ్యారు, కానీ అంత ఇంపాక్ట్ అయితే చూపించలేరు అనేటువంటి వాదన వినపడుతూ ఉంది. ఎలా చెప్తారు దీనికి సమాధానం? అంటే ఇంపాక్ట్ అంటే ఏ రకంగా అనేది, సీట్లు, స్థానాలు వాటిని బట్ ఇంపాక్ట్ అంటే రేపు ఎన్నికల్లో చాలామందికి సీట్లు కూడా తగ్గిపోవచ్చు, ఓడిపోవచ్చు, గెలవచ్చు. కానీ ఇంపాక్ట్ అనేది మొదటి రాజకీయ యొక్క ప్రభావం. మా ప్రత్యామ్నాయ కార్యక్రమం మేము ప్రజల ముందుకు పోయినప్పుడు అందరూ దాని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. రెండవది, మేము అనేక ప్రాంతాల్లో అవినీతికి, అక్రమాలకి, ప్రజాప్రతినిధుల యొక్క దుష్ప్రవర్తనకు వ్యతిరేకంగా వాటన్నిటిని ముందుకు తీసుకొచ్చాము. ఆ మేరకు ఈరోజు ఆ ప్రాంతాల్లో ప్రజలు స్పందించి అటువంటి వాళ్ళ శక్తులకు వ్యతిరేకంగా ఓటేశారు. అదొక ముఖ్యమైన విషయం. ఇక రేపు శాసనసభలో ఎన్ని స్థానాలు గెలిచారు, పార్లమెంట్లో ఎన్ని స్థానాలు గెలిచారు, దాన్ని బట్టి ప్రభావం ఎంత చూపింది అని చెప్పేసి అంటే ఆ ప్రభావం పరిమితంగానే ఉండొచ్చు. కానీ ఆ పరిమితంగా ఉంది కాబట్టి రాజకీయ ప్రభావం లేదని అనుకోలేము. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం పైన వస్తున్నటువంటి విమర్శల పట్ల వాటిని అధిగమించేలాగా కేంద్ర ఎన్నికల సంఘం పైన చర్యలు తీసుకునే విధంగా ప్రజా పోరాటాలు ఉండాలి. అలాగే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ లాంటి అగ్రహీరోతో కలిసి పోటీ చేసిన కొంత ప్రభావం మాత్రం తక్కువగానే ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాన్ని కూడా రాఘవులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో మదార్, AP 24/7 న్యూస్, న్యూఢిల్లీ నుంచి.